ఎక్సలెంట్ వాతావరణం, బ్యూటిఫుల్ సన్ రైజ్ మూమెంట్. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ సన్ రైజ్ అయ్యింది. అది ఎలాంటి ప్రదేశంలో సన్ రైజ్ అయ్యిందంటే అటుపక్క మహేంద్రతర నది ఉందన్నమాట. ఇక్కడ సముద్రం ఉంది. నది సముద్రం కలిసే ప్రాంతంలో సన్ రైజ్ మూమెంట్ అనేది వచ్చిందనమాట. ఎక్సలెంట్ ప్రదేశంలో, ఎక్సలెంట్ సమయంలో మనకి ఇలాంటి మూమెంట్స్ అనేది రావడం చాలా రేర్ అన్నమాట. చాలా బాగుంది. ఒక మెడిటేషన్ కానీ, యోగా, ఎక్సర్సైజ్ ఇలాంటి వాతావరణంలో చేసుకుంటే ఆ రోజు మొత్తం మనకి ఎలా ఉంటుందంటే చాలా ఫుల్ యాక్టివ్గా ఉండి, చాలా ప్లీజెంట్గా ఉండి, హ్యాపీగా ఉంటాం రోజు మొత్తం. బీ పాజిటివ్గా ఉండడం జరుగుతుంది. సో బీ పాజిటివ్ అయినా ఇక్కడ డి విటమిన్ కూడా ఎలాంటి సమయంలోనే వస్తుంది అనమాట. డి విటమిన్ అనేది ఎలాంటి సమయంలోనే వస్తుంది, చాలా పుష్కలంగా వస్తుంది. సో మనం ఎప్పుడైనా సన్ రైజ్ అనేది ఎప్పుడు ఆస్వాదిస్తూనే ఉండాలి. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ లేసి సన్ రైజ్ని ఎప్పుడు ఆస్వాదిస్తూనే ఉండాలి. మన నచ్చిన వార్మప్స్ కానీ, యోగా, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకుంటే ఆ రోజు మాత్రం ఎలా ఉంటుందంటే చాలా ఫుల్ యాక్టివ్గా ఉండి, చాలా ఉత్సాహంగా ఉండి, చాలా హ్యాపీగా ఉంటాం.